గం గం గణాధిపతియే నమః. ఈరోజు మనం 2 నిమిషాలు ధ్యానం, ఒక 5 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక 5 నిమిషాలు ప్రణామం చేసుకుందాం. మా గురువుగారు భార్గవ శర్మ గారి ప్రణామాలు అర్పిస్తూ ఇది మొదలు 2 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఓన్లీ శ్వాసను గమనించాలి. బ్రీతింగ్ బ్రీత్ అవుట్. మన లోపల గాలి పీల్చి గాలి కొంచెం తక్కువగాను, వదిలి గాలి ఎక్కువగాను అబ్జర్వ్ చేసుకుంటూ మెడిటేషన్లో ఏమన్నా మనకు ఆలోచనలు అనిపిస్తుంటే ఓం అనుకోండి, ఆలోచన తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఓం చేతులు రెండు ఆకులు చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. ఎందుకంటే ఎక్కువ మా శరీరాలు పెరగడానికైనా, మనకు ఎక్కువ సరికాని ఆలోచనలు రావడానికైనా కారణం మన గాలి ఎక్కువ పీల్చుకోవడం కారణం. వదిలి గాలి కంటే ఎక్కువ గాలి పీల్చుకోవడం వల్ల మనకి ఏకాగ్రత తక్కువగా ఉంది. అందుకని దీనివల్ల గాలి ఎక్కువ వదలడం అలవాటు అవుతుంది. మనకి గాలి కొంచెం తక్కువగా పీల్చుకుంటుంది. దీనివల్ల నొప్పులు, శరీరంలో ఉన్న నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి. క్రమేపీ చేయగా అన్నీ కూడా తగ్గుతుంటాయి మనకి బాడీ. కాబట్టి ముందు కుడి ఈ బొటకన వేలు కుడి దాని మీద పెట్టి ఈ ఉంగరం వేలుతోటి ఈ గాలి వదులుతాం. ఈ ఎడమ పక్క గాలి వదులుతాం. అలాగే ఉంగరం వేలుతోటి ఎడం పక్క పట్టుకుని కుడివైపు 5 సార్లు గాలి వదులుతాం. అలాగే స్టమక్ లోపలికి వెళ్ళాలండి. మనం గాలి చూడండి, పొట్ట మన గాలి వదులుతున్నప్పుడు బాగా కొద్ది కడుపు కింద కదలాలి, పైన కాదు. కింద కదులుతుందో లేదో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కొద్ది కడుపు కింద మనం దృష్టి పెట్టాలి. ఇలాగే ఎడమ పక్క వదులుతాం, కుడి పక్క వదులుతాం. పీల్చి కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. వదలడం అనేది మనం వదులుతాం.
వెంటనే మనం కడుపు రాకుండా మన శరీర స్థితిని అబ్జర్వ్ చేసుకుంటూ మెల్లిగా క్రమేపీ తెరవాలి. అలవాటు లేకపోతే కొంచెం గమ్మున కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 2 ముక్కులతోటి కూడా గాలి పొత్తు కడుపు కింద స్వాదిష్టాన స్థానంలో మనం దృష్టిని పెట్టి గాలి వదులుదాం. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇంకా మూడోది మనం ప్రణవం నేర్చుకుందాం. ప్రణవం ప్రణవం అన్నది మన శరీరంలో 6 చక్రాలు సహస్రాల స్థానం ఉంటుంది. మూలాధారం, స్వాదిష్టానం, అనాహత, స్వాదిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఈ స్థానాలు మనకి శరీరంలో 6 చక్రాలు ఉంటే సహస్రాలు అన్నది మనకి ఏకులు. మనకి వీటన్నింటినీ ఓంకార మంత్రం, నాదం, స్వాదం రెండిట్లతో మనం ఓంకారాన్ని ప్రణవం చేసుకుంటూ ఈ శరీరంలో ఉన్న 6 చక్రాలని మనం శక్తి చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఆరోగ్యం, ఆనందం రెండు కూడా లభిస్తుంది. ఇది మళ్ళీ మెల్లిగా మనం రోజుకు ఒక చక్రం నేర్చుకుందాం. ఈరోజు మూలాధారం గురించి మూలాధార స్థానం ఎక్కడైతే మనం పిడికిలు బిగించి ఇలా కింద పెట్టుకుంటే ఈ చూపుడు వేలు ఎక్కడ వెళుతుందో అది మూలాధార స్థానం. మన మూలాధారం అనేది కిందకు ఉంటుంది. గుప్పుడు బిగించి కింద వెనక్కి పెట్టుకుంటే ఆ స్థానం మూలాధారం. తర్వాత స్వాదిష్టానం, తర్వాత మణిపురం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి మన బాడీలో ఉన్న చక్రాలు. వీటన్నిటికి కూడా మనం ఓంకార మంత్రంతో ప్రాక్టీస్ చేసుకుంటే శరీరంలో ఉన్న అన్ని రకాల అనారోగ్యాలు కూడా